ఆ! 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 ఏవండి, భిక్షమేమైనా దొరికిందా? ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయండి. ఈ ముసలాడికి ఎవరూ భిక్ష కూడా వేయట్లేదు. ఇదిగో ఈ అరటిపండు తప్ప ఎవరూ ఏమీ వేయలేదు. అయ్యో పరమాత్మా, ఎంత శిక్షేస్తున్నావయ్యా మాకీ వయసులో. ఎన్ని కష్టాలు పెడుతున్నావు సామి. దీన్నే తిందాం. ఆ దేవుడు మాత్రం ఏం చేయగలడు చెప్పు? కన్న కొడుకే మనల్ని గాలికి వదిలేసి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈ సంసార బాధలు తన వల్ల కాదని సన్యాసం తీసుకున్నాడు. ఈ బాధలు అనుభవించక మనం ఏం చేయగలం చెప్పు? ఓం నమః శివాయ. 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 ఓం భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. వస్తున్నాను స్వామి. వచ్చారా? రండి, కాళ్ళు కడుక్కుని రండి. భోజనం వడ్డించేస్తాను. క్షమించండి స్వామి, సమయానికి నా భర్త భోజనానికి రావడంతో మీకు భిక్ష వేయడం ఆలస్యమైంది. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరం. ఒక సన్యాసిని ఎండలో ఇంతసేపు నిలబెట్టడం సబబు కాదు. నాకు పతిసేవ కన్నా ఏదీ ముఖ్యం కాదు. అయినా క్షమించమన్నాను కదా స్వామి. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకి పతిసేవా ధర్మాన్ని మించిన ధర్మం లేదు. కళ్ళెర చేస్తే మాడిపోవడానికి నేనేమి అడవిలో కొంగను కాను. మాత, మన్నించండి, నా తప్పు తెలుసుకున్నాను. ఎక్కడో అడవిలో జరిగిన విషయాన్ని కూడా గ్రహించారంటే మీరు మామూలు స్త్రీ కాదు. దయచేసి నాకు తత్వబోధ చేయండి. కోపాన్ని మించిన శత్రువు లేదు. నేనొక సాధారణ ఇల్లాలిని. నేను మీకు తత్వబోధ చేయజాలను. మిథులలో ధర్మవ్యాధుడను మహాపురుషులున్నారు. ఆయన వద్దకు వెళ్ళండి. ఆయనే మీకు తత్వాన్ని బోధిస్తారు. సెలవు తల్లి.
ఇక్కడ ధర్మవ్యాధుడు అనే ఆయన ఎక్కడుంటారు? అదిగో ఆ కనిపించే దుకాణం అయిందే. కృతజ్ఞుణ్ణి. మంచి స్వామి. స్వామి, ఇక్కడ ధర్మవ్యాధుడెవరు? నేను వారిని కలవాలనుకుంటున్నాను. కౌశిక, ఆ ధర్మవ్యాధుణ్ణి నేనే. మిమ్మల్ని ఇక్కడికి పంపించిన ఆ మహాసాధ్వి కుశలంగానే ఉన్నారు కదా? స్వామి, ఇదంతా మీకెలా తెలుసు? నాకేం అర్థం కావట్లేదు. మీరు సామాన్యులు కారు, నాకు తత్వం బోధించండి. అలాగే తత్వబోధ చేస్తాను గాని ముందు మా ఇంటికి వెళదాం రా. నాయనా, ఈ దుకాణం చూసుకో. దయచేయండి స్వామి, ఆసీనులు కండి. నేనిప్పుడే వస్తాను, సేదదీరండి. క్షమించండి స్వామి, ఆలస్యమైంది. స్వామి, నాదో సందేహం. మీ సందేహం నాకు అర్థమైంది. అది నేను తీరుస్తాను. ఏ పనైనా మంచి హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని, కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది. లేకుంటే కొన్ని రంగాల్లోనే పురోగతి ఉంటుంది. స్వామి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించడం మన కర్తవ్యం. అట్లు చేయనివాడు కృతజ్ఞుడవుతాడు. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపిత సేవ ఒక్కటే చాలు మనల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి. లేనాయన, శుభంగా ఉంది నాయన. సల్లంగుండు నాయనా. వేదాంత తత్వజ్ఞానంతో, అధ్యయనంతో, తపస్సుతో, పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని, మోక్షాన్ని తల్లిదండ్రుల సేవతో పొందవచ్చని గ్రహించాను. నన్ను మన్నించండి.